నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 7వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 49 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషములకు. ఈ రోజు తిది దశమి రాత్రి 9 గంటల 29 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి నక్షత్రం సాయంత్రం 6 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం రాత్రి 12 గంటల 8 నిమిషాల నుంచి 1 గంట 42 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 11 గంటల 5 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 7వ తారీఖు 2025 ఈ రోజు దిన ఫలితాల ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, వారు ఇచ్చే ప్రభావము పరిహారాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్టయితే చంద్రుడు మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. రవి కూడా మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. బుధుడు కూడా మకర రాశిలోనే ఉన్నాడు. శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తరువాత మంగళుడు ధనస్సు రాశిలోనే కొనసాగుతాడు. ఈరోజు గురు వృషభ రాశిలో ఉన్నాడు. శని కుంభరాశిలో శుభ ప్రభావాన్ని చూపిస్తున్నాడు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి కుంభరాశిలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలు ఇస్తూ శుభ దృష్టిని సారించాడనమాట. అయితే రాహు కేతువులు మేష తుల రాశుల్లోకి కొనసాగుతున్నారు. అయితే ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల వారి మీద, అన్ని రంగాల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక చదువులో ఏకాగ్రత తప్పనిసరిగా ఉండాలి. అనవసరపు విషయాల మీద దృష్టి మళ్లించినట్టయితే మీకే నష్టము, మీ కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్త. ఉద్యోగస్తులకు కీలకమైన బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి, ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. లేదు అంటే కనుక మీరు ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ని మీరు అలవాటు చేసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు, వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలకు కూడా ఈరోజు చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగాల వారికి కూడా అభివృద్ధికి ఈ రోజు మంచి రోజు. పెట్టుబడులు పెట్టడానికైనా, ఎక్స్పాన్షన్కైనా, లేదా కొత్త అగ్రిమెంట్లు తీసుకోవడానికైనా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు చక్కని రోజు. ఉపయోగించుకోండి. వ్యవసాయదారులకు పంటలు చక్కగా పండుతాయి, రుణాలు తీరిపోతాయి. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేసేటట్టయితే కనుక ఈ రోజు చేసేసుకోండి. ప్రభుత్వ పరం నుంచి మీకు ఏదైనా కలిసి రావాలన్నా ఈ రోజు కలిసి వస్తుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క సాంకేతికతను మెరుగుపరుచుకోకపోతే మీరు వెనకపడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల ఈ జాబ్ నేను చెయ్యలేను అని మానేసి వేరేది వెతుక్కునే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి దీనితో పాటుగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి మీ యొక్క పేరును, అంటే మీ యొక్క చాకచక్యం వల్ల, మీ యొక్క స్కిల్స్ వల్ల మీ యజమానులు మిమ్మల్ని విదేశాలకు వెళ్లేందుకు మీ పేరును సిఫార్సు చేస్తారు. ఇది శుభవార్త వారికి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి, సినీ టీవీ నటీనట వర్గం వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడము, సన్మానాలు, అవార్డులు, రివార్డులు తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత పరిచయాలు కూడా కొంతమందికి నిలవక వదిలేసే పరిస్థితి, కొంతమందికి వారి యొక్క సహకారం వల్ల మంచి కీలకమైన పొజిషన్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. కానీ కొత్త వారిని అప్పుడే నమ్మే ప్రయత్నం చెయ్యకండి. కొంచెం చూసుకొని వారితో మెసలండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మోకాళ్ళకు సంబంధించి, నరాలకు సంబంధించిన విపరీతమైన సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అది టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్టయితే ఉత్తర దానివల్ల విపరీతమైన పరిణామాలు, సర్జరీస్ అయ్యే అవకాశం ఉంది.
చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఆనందంగా ఉంటారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెళ్ళడము, క్షేత్ర దర్శనం చేసుకోవటము, ప్రయాణాలు చేయడము, ఆకస్మిక ప్రయాణాలు చేయడము, అన్నింటా చాలా చక్కగా బంధుమిత్రులతో కలిసి ఉంటారు. చాలా జాలీగా, హాయిగా ఈ రోజు మీకు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుణ్ణి తప్పనిసరిగా పూజించండి. ఆ స్వామివారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక శాంతి అవసరము. మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. ఎందువల్ల అంటే చదువు నిమిత్తంగా ఒక 40% అయితే, విపరీతమైన వ్యాపకాల వల్ల, మిగతా వ్యాపకాల వల్ల 60% మీరు డిస్టర్బ్ అయ్యారు. కాబట్టి ఆ పరిస్థితిని ఇప్పుడు కొనసాగించకండి. మొత్తం అంతా మీరు చదువు మీదే దృష్టి పెట్టండి, మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి. అలా అయితేనే కనుక మీరు పాస్ అయ్యే పరిస్థితి గోచరించట్లేదు. కొంతమంది రాత్రి చదువులకు అలవాటు పడ్డం నేర్చుకోండి. అంటే నైట్ స్టడీస్ కనుక చేసినట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. అధికారం మీ యొక్క అధికారులు అంటే మీ పై అధికారులు మీకు మద్దతు ఇస్తారు. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది. మీ యొక్క స్కిల్స్ని, వర్క్ స్టైల్ని మెచ్చుకుని మిమ్మల్ని కీలకమైన పదవులకు ప్రమోట్ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొంతమందికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది మూసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త ప్రాజెక్టులు అనుకూలమైన సమయం కాబట్టి మీరు వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకోవాలంటే కనుక తీసేసుకోండి. వాణిజ్య వ్యాపారులకు కూడా ఇట్లానే చక్కని మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయము, వృధా చేసుకోకండి. తర్వాత వ్యవసాయదారులకు మంచి దిగుబడి పెరుగుతుంది. మీ యొక్క పంటకు విశేషమైన ధర పలికి ఆ యొక్క లాభం వల్ల కొత్త పంటలు వేసుకోవడానికి, రుణాలు తీర్చుకోవడానికి, సంతోషంగా గడపడానికి కూడా ఆ లాభాలు మీకు వర్తిస్తాయి. కానీ ఒక్క విషయం ఇక్కడ, మీరు మందులు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, విత్తనాలు కొనాలన్నా జాగ్రత్తలు తీసుకుని మీ అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రం ఈ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా చక్కని సమయము. కొంతమందికి ప్రమోషన్స్ రావడము, కొంతమందికి ప్యాకేజీ పెరగడము, కొంతమందికి మంచి అవకాశాలు రావడము జరుగుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఇది శుభ సమయము, చాలా చక్కని సమయము. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది జారి పడిపోయే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఎత్తు మీదకి వెళ్ళాలన్నా, మెట్ల దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరైనా సహాయం తీసుకోండి. లేదా అంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే సభ్యుల్లో విభేదాలు కనబడుతున్నాయి. ఇది మీ కుటుంబంలోనూ, బంధుమిత్రుల్లోనూ కూడా విభేదాలు వచ్చే అవకాశము, తద్వారా మీకు అపకీర్తి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కాలభైరవాష్టకం తప్పనిసరిగా చదవండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమ పూజ, స్త్రీలైతే కనుక కుంకుమ పూజ చేసుకున్నట్టయితే కనుక మీ 5వ తనానికి మంచి రక్షణగా ఉంటుందన్నమాట. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీరు నెమ్మదిగా ముందుకు సాగాలి. వడివడిగా పరిగెత్తుకు వెళ్ళిపోవడము, ఏదేదో అప్లై చేస్తాము, ఎక్కడెక్కడో అప్లై చేస్తాము, అలాంటివి కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎలా చదవాలి, ఈ 2 అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. అలా అయితేనే తప్ప మీరు పాస్ అయ్యే అవకాశం కానీ, మీరు ప్రగతికి అంటే గ్రోత్ అయ్యే అవకాశము కనపట్టలేదు. జాగ్రత్తగా మెలకువగా మసలండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సరిసమానంగా ఉంటాయి. కొంతమందికి చూస్తే కనుక విపరీతమైన నష్టాలు గోచరించే అవకాశం ఉంది. అది ఎవరికి కంటిన్యూస్ గా గత కొన్ని సంవత్సరాల నుంచో, కొన్ని నెలల నుంచో నష్టాలే వస్తున్నాయి అంటే కనుక మీరు తప్పనిసరిగా జాతక పరిశీలన చేయించుకోవాలి. వ్యాపారస్తులకు, కొంతమంది వ్యాపారస్తులకు మాత్రము కొత్తగా ఈ రోజు ఏదైనా చేద్దామని అనుకుంటే మాత్రం ఆపేయండి. ఈ రోజు ఏది కొత్తగా మొదలు పెట్టకండి. పాత వాళ్ళు నడిపించుకునే ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి చాలా అనుకూలమైన రోజు. వ్యవసాయదారులకు మీరు పంట యొక్క రక్షణకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అంటే జంతువుల వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, మీకు పంట నష్టం అయ్యే అవకాశం గోచరిస్తోంది. తద్వారా మీరు విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాని పర్యవేక్షణకు, రక్షణకు
తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నికల్ విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మంచి పురోగతి గోచరిస్తోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క స్థానం మెరుగుపడి సుస్థిర స్థానం రావచ్చు. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అవి చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు, ఆపరేషన్స్ అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందే. కుటుంబంలో చూసినట్టయితే సఖ్యత పెరుగుతుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని తప్పనిసరిగా అర్చించండి. గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదవడము, స్వామివారికి గరికమాల సమర్పించడము చేసినట్టయితే కనుక ఏ విఘ్నాలు మీకు కలిగినా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఎటువంటి విఘ్నాలు కలిగినా సరే అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. కొంతమంది విద్యను సగంలో ఆపేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ పేరెంట్స్ కి చెప్పండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు కనపడుతున్నాయి. దీంతో పాటుగా మీకు ప్రమోషన్స్ రావడము, స్థాన చలనాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. దానికి మీరు రెడీ కండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా, విస్తరణ కోసమైనా లేదా కొత్త అనుబంధ సంస్థలు పెట్టాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన ఏజెన్సీలు ప్రారంభించాలన్నా, లేదంటే అగ్రిమెంట్లు విదేశాలతో కానీ లేదా ఇంకో కొత్త సంస్థలతో మీరు అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా కానీ ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటల మీద క్రిమికీటకాదుల దాడి కానీ, జంతువుల దాడి కానీ లేదా ఆ వాతావరణంలో అసమతుల్యత అంటే సరిగా ఫ్లక్చుయేట్ అయ్యి అధిక వర్షం కానీ, అధిక ఎండ కానీ ఉండి మీకు వాతావరణంలో సానుకూలత లేకపోవడం వల్ల పంటలకి ఈ 3 రకాల నష్టాలు జరిగే అవకాశం ఉంది. దానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విజయానికి అనుకూలమైన సమయము. మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ లో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. అంటే సింగిల్ గా, సోలోగా మీరు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిగా మీ ఫ్రెండ్స్కో లేదంటే మీ రిలేటివ్స్కో వారితో షేర్ చేసుకుని మీరు ఆ ప్రాజెక్ట్స్ని చేసే పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. సింగిల్గా మాత్రము ఆ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయకండి. తద్వారా ఫెయిల్ అవ్వడమే కాకుండా మీకు పేరు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరినైనా పార్ట్నర్గా తీసుకుని వారితో చర్చించి అప్పుడు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక మీ యొక్క పేరు కొంతమందికి పేరు పోయే పరిస్థితి, కొంతమందికి కొత్త పదవులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది యోచన చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు, కానీ నీరుని ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల విపరీతమైన ఆరోగ్యాలు ఉంటాయి కాబట్టి నీరుని ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. బయట తినే పదార్థాలు జాగ్రత్తలు చూసుకుని తప్పనిసరి అయితేనే తినండి. ఎందుకు అంటే కనుక కొన్ని రకాల రుగ్మతలు మనకి బయట నుంచే వస్తాయి కాబట్టి. కుటుంబంలో చూసినట్టయితే కనుక ఆనందమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు. వివాహానికి కానీ లేదంటే సంతానం కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయన్నమాట. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు ఈ రోజు కూడా తప్పనిసరిగా శివారాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి. శివుడికి మీ పేరు మీద అభిషేకం చేసుకోండి. బిల్వపత్రాలు కానీ లేదు అంటే జిల్లేడు పువ్వులను కానీ స్వామివారికి తప్పనిసరిగా మీ వంతుగా 4-5 పూలు కావచ్చు, 4-5 ఆకులు కావచ్చు తీసుకువెళ్ళి సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే శ్రమ పడితేనే తప్ప మీకు సక్సెస్ రాని పరిస్థితి. ఉద్యోగస్తులకు మీ నైపుణ్యాలు, మీ స్కిల్స్ని చక్కగా సమయపాలన చేయడం వల్ల, మీ పనిని కరెక్ట్ టైంలో ఇవ్వడం వల్ల మీరు గతం నుంచి చేసుకుంటున్న ఈ సిస్టమాటిక్ వేని మీ పై అధికారులు గుర్తించి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మీకు ఒక శుభవార్త చెప్పడంతో పాటు మీకు ఇష్టమైన పనిని వాళ్ళు చేసే అవకాశం కనబడుతోంది. ఇష్టమైన పని అంటే జీతం పెంచడము, ప్రమోషన్ ఇవ్వడము.
అలాంటి పనులు మీకు ఈ రోజు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీరు చేసే ప్లాన్స్ కానీ, మీరు పెట్టే పెట్టుబడులు కానీ ఈ రోజు చాలా చక్కని మంచి ఫలితాలు భవిష్యత్తులో ఇవ్వబోతాయన్నమాట. వ్యవసాయదారులకు మీ చేసే పంటల విషయంలో కానీ, చల్లే క్రిమి కీటకాదుల మందుల్లో కానీ, లేదా విత్తనాలలో కానీ మీరు ఆచితూచి అడుగు వేసి మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి సలహా తీసుకుని మీరు ముందుకు సాగినట్టయితే కనుక నష్టపోయే పరిస్థితి లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలను మెరుగుపరచుకోండి. కొంతమంది బద్ధకంతోనో, కొంతమంది నెగ్లిజెన్సీతోనో మీకు వచ్చిన మంచి అవకాశాలని వదులుకున్నారు గతంలో. అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేయకండి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. అంటే ఈ గతంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ప్రత్యేకించి సిఆర్ఎంస్ అంటే కస్టమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. లేదా ప్రాజెక్ట్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సమర్థవంతమైన వ్యూహాలతో, ప్రణాళికలతో, పథకాలతో మీరు ముందుకు సాగాలి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే బీపీ పెరిగే అవకాశం కనబడుతోంది. రక్తపోటుకు సంబంధించినటువంటి వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. అది ఎందువల్ల, ఎలాగా అనేది మీరు యోచన చేసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. కుటుంబ పరంగా చూసినట్టయితే మానసిక ఆనందం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. వివాహానికి కానీ, సంతానం కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడిని ఆరాధన చెయ్యండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను తప్పనిసరిగా వినండి. మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమః అని, దాంతో పాటుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ 2 మంత్రాలను 108 108 చొప్పున పొద్దున్నే చదివినట్టయితే కనుక మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే కష్టపడి చదివి ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మీరు వెళ్ళినట్టయితే అన్నిటిలోనూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. చదువు మీదే, మీ కెరియర్ మీదే దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు సానుకూలత పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆకస్మిక శుభవార్తలు మీ రంగంలో వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు రాబట్టడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పెట్టుబడులు ధారాళంగా పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో కొత్త కొత్త మార్పులు చేస్తేనే తప్ప పాత పద్ధతుల్లోనే మీరు పెడతాము అంటే కనుక అలాగే ఉంటుంది తప్ప కొత్తగా లాభాలు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు కొత్తగా ఆలోచన చేయండి. కొత్త ఒరవడిని సృష్టించండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే శ్రమ పడితేనే కానీ పంట పండే అవకాశం కనబట్టలేదు. ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి టెక్నాలజీ విషయంలో మీరు అప్డేట్ అవ్వాలి, లేకపోతే ముందుకు వెళ్లే అవకాశం కనబట్టలేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కొంతమందికి గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన, కాన్స్టిపేషన్ కి సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇది నెగ్లెక్ట్ చేసే పరిస్థితి అయితే కాదు. ఇది కనుక అంటే మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్ ని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సర్ లోకి పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. లేదా వినండి. ఇంతకన్నా సులువు అంటే కష్టం కదా. తప్పనిసరిగా వినండి. ఒక్కసారైనా వింటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి వినే అవకాశం కూడా మాకు లేదు జాబ్ రీత్యా అని అనుకున్నట్టయితే కనుక చిన్న మంత్రము అనంత, అచ్యుత, గోవింద ఈ 3 నామాలు 108 సార్లు కనుక పఠించినట్టయితే కొన్ని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఓం అనంత, అచ్యుత, గోవింద అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు పఠించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి తులారాశి.
తులారాశిలో ఉండే విద్యార్థుల కనుక చూసినట్టయితే చదువులో ఒత్తిడిని తగ్గించుకోవాలి, మరింత శ్రమ పడాలి. ఉద్యోగస్తులకు మీ పనితీరును మెరుగుపరచడం ద్వారా మంచి గుర్తింపుని పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో పోటీ పెరిగితేనే తప్ప మీకు మీరే పోటీగా భావించి అలా కాంపిటేటివ్గా ఉంటేనే తప్ప లాభాలు పొందే పరిస్థితి లేదు. అలా చేస్తే కృషితో మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనువైన సమయము. ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు మీకు పంటల మీద పరిజ్ఞానంతో తక్కువ ఉన్నా కానీ లేదా లోపించినా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకుని విత్తనాలు కొనే విషయంలోనూ లేదా మందులు కొనే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే నష్టాలు పోయే అవకాశం లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ వాళ్ళు ఈగో యాటిట్యూడ్ వల్ల వదులుకునే పరిస్థితి, తద్వారా చెడ్డు పేరును తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చెయ్యకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అధిష్టానం నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. కొత్త పదవులు చేపట్టే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంతమందికి చర్మ సంబంధిత వ్యాధులు రావడము, లైక్ సోరియాసిస్ కానీ లేదా స్కిన్ అలర్జీస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో సత్సంబంధాలు తొలగి మాటా పెరిగి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకం తప్పనిసరిగా చదవండి. చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నిరంతరము శ్రమ చేస్తేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. ఉద్యోగస్తులు మీ యొక్క పనితీరును, మీ స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటేనే కనుక ఉన్న దాంట్లోనే ఉన్నట్టుగా అయిపోతుంది తప్ప మీకు డెవలప్మెంట్ అనేది గోచరించదు. కాబట్టి మీ స్కిల్స్ ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండండి. వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. గతంలో ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది మీ వ్యాపార సంస్థల ద్వారా కావచ్చు, మీ కింది ఉద్యోగులు కావచ్చు, లేదా మీ కాంపిటీటర్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త అభివృద్ధికి మార్గాలు అన్వేషించండి. అవి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఏర్పాటు చేసుకోండి. వ్యవసాయదారులకు వ్యవసాయ పనుల్లో శ్రద్ధ పెట్టి మరీ చేయాలి. వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండండి. కొత్తవి కోర్సెస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకొచ్చిన అవకాశాలను తప్పనిసరిగా వినియోగించుకోండి. అది చిన్నదా పెద్దదా అనే యోచన చేయకుండా మీకు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకుంటే కనుక, అంటే ప్రజల గురించి ఆలోచించి వారిని మీ దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రజలకు ఇటు అధిష్టానానికి మీకు కూడా మచ్చరాని పరిస్థితిగా చూసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మీరు మంచి నాయకుడు అని అనిపించుకుంటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత తప్పనిసరి అవసరము. చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కుటుంబంలో పెద్ద వివాదాలు తల ఎత్తి గాలి దుమారంలాగా చిన్నగా మొదలయ్యి పెద్ద తీవ్రమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇది గతం నుంచే వస్తోంది, కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా జరిగిన ఇష్యూ అయితే కాదు. మీకు గత కొంతకాలంగా అలా జరుగుతూ ఈ రోజు విపరీత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అది మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ విపరీత స్థాయికి చేరుకుంది. కనీసం ఈ రోజైనా మీరు జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ పెద్దలతో చర్చలు జరిపి ఈ వివాదాలు, ఈ సమస్యలు, ఈ ఒడిదుడుకుల్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయండి. అది ఏదో సిల్లీగా పోతే పోనీలే అనుకున్నట్టయితే కనుక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి వెళ్ళి శివుడికి మీ పేర అర్చన చేయించుకోండి. మీ కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని పోవాలి అన్నట్టుగా స్వామివారికి విన్నవించుకుని అప్పుడు అభిషేకం చేసుకోండి. శక్తి ఉన్న వాళ్ళు ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే ఇలాంటి కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు.
తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కృషి చేస్తే సక్సెస్ సాధిస్తారు, క్యాంపస్ల్లో సెలెక్ట్ అవుతారు, విదేశాలు వెళ్లే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు మీ యొక్క స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రమోషన్స్ తో పాటు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ కానీ ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతారు. స్థానచలనాలు ఉన్నాయి. ఆకస్మిక శుభవార్తలు వింటారు. మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, కొంతమందికి టెంపరరీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక వారు పర్మనెంట్ అయ్యే అవకాశము కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీరు వ్యాపార అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేసుకోవాలి. నూతనంగా అంటే కొత్తగా మీరు ఏదైనా చేసినట్టయితే కనుక మీ వ్యాపారం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులకు మంచి సమయము, వ్యాపార విస్తరణకు కూడా లేదా అనుబంధ సంస్థను స్థాపించాలన్నా కూడా ఈ రోజు చక్కని సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికులకు బలమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు చక్కని రోజు, అస్సలు వదులుకోకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమ వారికి సానుకూలమైన ఫలితాలు కొంతమందికి, కొంతమందికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యతిరేక ఫలితాలు వచ్చిన వారు జాగ్రత్త పడండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పెద్దగా ఏమీ చెప్పుకోదగినట్టుగా ఈ రోజు లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, బ్రెయిన్కి అంటే నర్వ్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సామాన్యమైన పరిస్థితి ఉంది. పెద్దగా ఏమీ సమస్యలు కానీ లేదా ఏ రకమైన ఒత్తిడి కానీ కుటుంబ పరంగా లేదు. పరిహారము గురువారం రోజు ఈ రోజు దత్తాత్రేయ స్వామివారి అష్టకాన్ని చదవడం కానీ, స్వామివారి మంత్రాన్ని జపించినట్టయితే కనుక మీకేమైనా ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉంటే కనుక అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితేనే పాస్ అయ్యే పరిస్థితి లేదు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు వదిలేసి మరుసటి రోజు నుంచి ప్రయత్నాలు చేయండి, సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి ఇది సరియైన సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు పొందే అవకాశం, గతంలో మీరు పడ్డ కష్టాలకి ఈ రోజు మంచి శుభాలు అందుకునేది, లాభాలు అందుకునేది, అంటే చాలా హ్యాపీగా గడిచిపోయే రోజు ఈ రోజు. మీకు మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చే రోజు. వ్యవసాయదారులకు పంటలు సజావుగా పండుతాయి. ఎటువంటి ఒడిదుడుకులు కానీ నష్టాలు కానీ ఈ రోజైతే లేదు, సాఫీగానే గడిచిపోతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిత్ర పరిశ్రమల వారికి మీకు వచ్చిన అవకాశాలని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి, చేజార్చుకునే ప్రయత్నం చేయకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం చూసినట్టయితే ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాల కోసం సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ రోజు చక్కని రోజు, వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే పెద్దగా ఏమీ లేదు కానీ కొంచెం టైర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది, నిస్సత్తువుగా అనిపిస్తుంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా శనేశ్వరుడికి పూజ చేయండి. శనేశ్వరుడికి సంబంధించిన ప్రీతి కొరకు ఏ పనైనా పరిహారమైనా చేయండి. దానితో పాటుగా శనేశ్వరుడి మూలమంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహా శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెంచుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధికి ఇది చక్కని రోజు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి శుభసూచికలు, శుభవార్తలు, శుభదృష్టి కనబడుతోంది. మీరు ఏ పని చేసినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రుణబాధ తీరిపోతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పాత అంటే ఇందులో కొనసాగే వాళ్ళు వేరే కంపెనీలకు మారడం కానీ లేదా ఈ క్యాడర్ అంటే టోటల్గా ఐటీ రంగాన్నే వదిలేసి వేరే రంగంలోకి వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. అది మంచిదా చెడా అనేది మీరు యోచన చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీ ప్రతిభను చాటుకునేందుకు ఇది చాలా చక్కని సమయము. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే
హీట్ ఎక్కువయ్యే అవకాశము, వేడికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సభ్యులతో ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకం చేయండి, బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు పదోన్నతికి అవకాశాలు కనబడుతున్నాయి, శుభవార్తలు వింటారు, ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అన్ని లాభసాటిగానే ఉంటాయన్నమాట. మీరు రూపాయి అనుకుంటే 100 రూపాయలు వచ్చే ధోరణి కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా ఇదే పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఏ పని చేపట్టాలన్నా ఈ రోజు వదులుకోకండి. వ్యవసాయదారులకు కూడా తత్సమానమైన ఫలితాలు. మీరు ఏ పంట వేయాలన్నా విశేషంగా పండుతుంది. ప్రతి పని మీకు ఈ రోజు కలిసి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని సమయం ఈ రోజు. మీరు ఈ సమయాన్ని వదులుకోకండి. కొత్త కొత్త ఆఫర్స్ ఏవైనా వచ్చినా, కొత్త కంపెనీలు ఏవైనా మిమ్మల్ని పిలిచినా కానీ నో అని చెప్పకుండా మీరు వెళ్ళే ప్రయత్నమే చేయండి, పురోగతి కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూస్తే ప్రత్యర్థులను మీరు ఓడించి వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది, అంటే అధిక పారితోషికంతో నూతన అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దాని మీద వెంటనే సిగ్నేచర్ చేసేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యంలో ఎటువంటి దోషాలు ఈ రోజు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కూడా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. బంధుమిత్రులు కలుసుకుంటారు, సంతోషంగా గడుపుతారు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు ఆ రోజు ఈ రోజు కూడా మీరు తప్పనిసరిగా నవగ్రహ ఆలయంలో గురుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను షిరిడి సాయిబాబా వారిది కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిది కానీ ఆలయాలను దర్శించి మీ యొక్క కష్టాలని చెప్పుకోండి. దగ్గరలో మాకు ఎవరూ లేరు, ఏ ఆలయాలు లేవు అని అనుకున్నప్పుడు ఇంట్లోనైనా సరే మీ యొక్క గురువులను, చదువు చెప్పిన గురువులను తప్పనిసరిగా నమస్కారం చేసుకొని వారి పేరు మీద ఏదైనా పండో ఫలమో దానం ఇచ్చేయండి. అదైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు.